జనసేన పార్టీలో త్యాగానికి పెద్దపీట వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే రీసెంట్గా జనసేన పార్టీకి అలాగే టీడీపీలో కూడా నామినేటెడ్ పోస్టుల గురించి చాలామంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ముఖ్యంగా జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల గురించి మనం చూసుకుంటే ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారో, జనసేన పార్టీని బలంగా నమ్మారో, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని భుజానకెత్తుకుని పొత్తులో భాగంగా సీట్లు వాళ్ళకి రాకపోయినా కూడా చాలా హుందాగా వ్యవహరించి వాళ్ళు ఆ పార్టీ అంటే ఎన్డీఏ కూటమి గెలుపుకి కారణమయ్యి దాంట్లో భాగస్వాములు అయ్యారు. అందులో మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఆర్కే బండి రామకృష్ణ గారు, ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి కన్నా ఇంకా దిగువ స్థాయి నుంచి వచ్చి ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అక్కడ ఉన్నటువంటి ఎంతోమందికి సేవా కార్యక్రమాల ద్వారా, ఎన్నో మంచి కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి విద్యని దానం చేస్తూ, ఎంతోమందికి చేయూతనిస్తూ, అలాగే జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ, తనకి సీటు రాకపోయినా ఎక్కడా కుంగిపోకుండా, ఎక్కడా నిరాశపడకుండా, లేదు నేను పదవుల కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం వచ్చాను, ప్రజల బాగోగు కోసం వచ్చాను, నేను పడ్డ కష్టాలు ప్రజలకి రాకుండా ఏదో విధంగా నాకు తగ్గ సహాయాన్ని నేను చేసుకుంటూ ఉండాలనే ఆలోచన నాతో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంది. ఆయన లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి అవసరం. అలాంటి ఆలోచనలతో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ చాలా అవసరం అని చెప్పి అలాంటి వ్యక్తుల్ని, ముఖ్యంగా కూటమిని ఆహ్వానించి తన గెలుపుని కూడా, అంటే ఈజీగా గెలిచే సీట్ను కూడా అటు టీడీపీకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో కలిసి పని చేయటం అనేది అంత చిన్న విషయం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను పోటీ చేయాల్సిన సీటు ఆయన పోటీ చేస్తున్నారను కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాంటిది అవి ఏమీ లేకుండా, ఎక్కడా కూడా బాధ అనేది లేకుండా చాలా హుందాగా వ్యవహరించి ఆయన భుజాన వేసుకుని అనేక కార్యక్రమాలు సింగిల్గా వెళ్ళి ప్రచారం చేసుకుంటూ, అంటే టీడీపీతో కలిసి వెళ్ళడం వేరు, సింగిల్గా మీరు టీడీపీకి ఓటు వేయండి అని చెప్పి ఇంటింటికి తిరిగినటువంటి వ్యక్తి బండి రామకృష్ణ. ఆయన చాలా హుందాగా, చాలా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, ఎన్డీఏ గెలుపు కోసం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఎంతో అవసరం అని చెప్పి అందరూ ఆలోచించారు. అదే తరహాలో ఆయన వ్యక్తిగత లాభాపేక్ష కానీ, రాజకీయ ఉద్దేశం కానీ, ఇంకొకటి కానీ లేకపోయినా, ఆలోచన కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన లాంటి వ్యక్తికి ముఖ్యంగా మంచి అవకాశం ఇస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది ఏ పదవి ఏంటి అనేది కూడా చాలామంది ఆశించట్లేదు. ఆయన కూడా ఏంటి అని చెప్పట్లేదు, కానీ ఇస్తే బాగుంటుంది. అలాంటి వ్యక్తులకు ఇంకా చాలామంది ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి. అలా కష్టపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, అటు టీడీపీలో కానీ జనసేనలో కానీ. జనసేనలో అయితే మరీ ముఖ్యంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు వాళ్ళు పోటీ చేసింది 21 స్థానాలు, కానీ మిగతా ఎక్కువ మందే వాళ్ళ నిరాశకైతే గురయ్యారు. అలాంటి వారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఈసారి పెద్దపీట వేయబోతున్నారు. అందులో కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి, మచిలీపట్నానికి సంబంధించినటువంటి బండి రామకృష్ణ గారికి ముఖ్య పాత్ర ఉండబోతుందా అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి విషయం.